పుస్తకం రా, ఆ పుస్తకం వంటిల తలుపు తీసి ఆ పుస్తకంలో చూడు. చిల్లర కావాలంటే చిల్లర, ఏదంటే ఒకసారి వంటింటి తలుపు తీయి, ఆ పుస్తకం తీరు. అని ఇక్కడే కూర్చోబెడతాను. మనస్సును వృత్తి శూన్యముగా చేయవాడు ముక్తుడు. ఆత్మకు బంధము లేదు, మోక్షము లేదు, ఆత్మవృత్తియే సత్యం, మిగిలినంతా అసత్యము అని గ్రహించి ఆత్మనిష్ఠలో జీవించుటే జీవన్ముక్తి. ఇది అసలు మొత్తం పుస్తకం మొత్తం పాయింట్లో ఉంది. సరిగ్గా కూర్చోబెట్టు. అన్నీ నువ్వు చూసుకొని తమ్ముడిని అన్నీ అయిపోయినాయా? గ్యాస్ ఆ గదిలో పెట్టి మంచం మీద మంచం మీద పెట్టు. మే ఆ బీరువా తలుపు తీసి పెట్టి. పరమాత్మయే పరమాత్మ. బ్రహ్మార్పణం. శ్రీ మాతా బ్రహ్మానందమై బ్రహ్మార్పణం. బ్రహ్మ భావన జ్ఞాన సాధన తత్వములందరికీ ఈరోజు సరస్వతి పూజ అందరూ దేవనవరాత్రుల్లోని నక్షత్రం ఏంటే వర్ష మూల మూల కదా. సరస్వతి పూజ ఎలా చేయించు అది తెలియకుండా వేళ జరిగింది. బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. నీలో అంతటా ఉన్న దంపతులకు బ్రహ్మార్పణం. బ్రహ్మనే ఉద్భవించినది అని జ్ఞానం పొందుట ఆత్మ ఆధారంతో నడుపబడుతున్నదని గ్రహించు. అందరిలోనూ అంతటను వ్యాపి బాహ్య విషయాశక్తిని వదులుట, వస్తువును విమర్శించుకుంటుట. బ్రహ్మార్పణ. నేను బ్రహ్మమును, ఈ దేహం నేను కాదు, రూపాన్ని, నేను పరిపూర్ణ స్వరూపాన్ని, నేను ఆత్మను, నేను దేవుడను, నేను అందరిలో ఆత్మగా ఉన్నాను, నాలో ఆత్మ ఉంది, అంతటా ఆత్మగా ఉన్నాను, అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ బిండ బ్రహ్మాండం అంతటా నేనే, నేను లేని చోటే లేదు. బ్రహ్మము అనగా అంతటా నిండి ఉన్న నిరాకార నిర్గుణ సచ్చిదానంద చైతన్యం. బ్రహ్మము నాశనము లేనిది, దుఃఖము లేనిది, సర్వసమర్థమైనది. ప్రతి పదార్థము వెనుక దాగి ఉన్న ఏకైక చైతన్యము బ్రహ్మము. బ్రహ్మము ఒక చిత్స్వరూపమే మాయ. ఈ మాయ నామరూప గుణాలతో బ్రహ్మాధారంతో సృష్టిగా పరిణమించినది. సృష్టి స్థితి లయములకు ఆధారము బ్రహ్మమే. బ్రహ్మము శాశ్వతము, మాయ అశాశ్వతము. నేను దేహమును అని సంకల్పముచే మనస్సు బంధము పొంది జీవుడు జన్మల చక్రంలో తిరుగుతున్నాడు. సర్వము బ్రహ్మమే అన్న జ్ఞాన సాధనచే జన్మల చక్రము నుండి విముక్తుడు అవుతున్నాడు. శరీర లోక భ్రాంతులతో కూడిన ఈ ప్రపంచమంతా మాయ. ఈ సంసార బంధం నుండి విడివడాలంటే నేను బ్రహ్మమును, నాకెందుకు ఈ దేహం పట్టు, ప్రపంచం పట్టు, విధి పట్టు, ఏ పట్టు లేకుండా జ్ఞానముక్తితో సంసారంలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఇహంలో పరంలో బ్రహ్మంగా మిగులుతాము. బ్రహ్మజ్ఞాన సాధనచే విషయ వృక్షం దగ్గం
నీవు ఎల్లలేలా ఉంటూ జన్మల చరితార్థం చేసుకో. ఆత్మను తెలుసుకో. ఎవరు తన శరీరముతో తాదాత్మ్యం లేకుండా చూచుచుందురో, లాభ నష్టాలను సమంగా ఎంచుచుందురో, ప్రాప్తించిన దాని తృప్తి చెంది బాసునందు అనాసక్తుడై నిత్యము స్వరూప ధ్యానముచే ఆత్మయే తానుగా ఉండును, అతడే జీవన్ముక్తుడు. మనస్సు పనిచేస్తున్నంత వరకు ఆత్మ సాక్షాత్కారం జరగదు. స్థిరమైన మనస్సుకు అసాధ్యమైనదేదీ లేదు. కల్మషం లేని మనస్సు, ఆలోచన లేని మనస్సు సాధనలో నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది. ఊరక ఉండటం అంటే కర్మలు మానమని కాదు. చేసే కర్మల మందు ఏ భావము పెట్టుకోకుండా ఉండుట. నీవు అన్ని కర్మలకు సాక్షిగా ఉండాలి. ఊరక ఉండటం అంటే స్థితప్రజ్ఞ స్థితి. మౌనం అంటే మాట్లాడుకోకుండా ఉండటం కాదు. నీ మనస్సులో ఒక్క ఆలోచన కూడా లేని స్థితి. నేను కలగి చేసుకోకపోతే ఆ పని అవ్వచ్చు అనేది పుట్టి మాట. ఏది ఎలా ఎప్పుడు జరగాలో విధిలో నిర్ణయించబడి ఉంటుంది. ఆ విధంగానే జరుగుతుంది. నీ ఆలోచన ఏమీ పని చేయదు. కాబట్టి నువ్వు అన్నింటినీ సాక్షిగా చూడు. నీవు ఆలోచనలకు సాక్షిగా ఉన్నావంటే దాని అర్థం నీవు ఆత్మనిష్టలో ఉన్నావని అర్థం. నీవు జీవించినంత కాలం ఇలాగే ఉండు. ఇదే ముక్తి అంటే. దేహం పట్టు, శాస్త్రం పట్టు, మనస్సు పట్టు, ప్రపంచం పట్టు ఏమి ఉన్నా నువ్వు మాయలో ఉన్నట్లే అగును. ఏ పట్టు లేనిది బ్రహ్మం. జ్ఞాని ఒక్కడే సర్వకాల సర్వావస్థలయందు స్థిరంగా సచ్చిదానందమయుడై ఆత్మనిష్టలో ఉంటాడు. బ్రహ్మార్పణం. అందరూ బ్రహ్మార్పణం. బ్రహ్మము అమ్మ చాలీస, బ్రహ్మము అమ్మ జ్ఞాన ప్రియ, సాధకలయము నీవే గదా, మౌనతత్వము ప్రీతి గదా, ఆ అనంత బ్రహ్మం నీవే కదా. సాధకులకు మాతవుగా శరణాగతులు ధ్యానించా, రజోతమో గుణ సంహారం సద్గురువుగా అవతారం. జ్ఞాన ప్రకాశపు కాంతులతో హృదయాంతర వాసినిగా, కాలవాహన రూఢినిగా వేదసారం అందించితివి. జీవిత వస్త్రము ధరించి సంసారపు పాత్రను పట్టుకుని యోగ మార్గమును చూపితివి. ఆత్మమూలమును చేర్చితివి. స్వరూప బలమును ఇచ్చుటకు ధ్యానములోన కొలువుండి అనుసంధానము చేత ఖండ బ్రహ్మమును అందించావు. కాళీ స్వరూప సంచారినిగా, కామ్య కర్మల త్రిశూలముగా, కృపా దృష్టి ప్రసారినిగా అంతట నీవే ఉన్నావు. బ్రహ్మమంత్ర నిలయనిగా, సూక్ష్మ కారణ సంహారినిగా శాంతి సంపదలనిచ్చావు. జన్మలనంతం చేశావు. సర్వాత్మలలో కొలువుండి సర్వవ్యాపక తత్వములో స్వరూపాలను చేర్చితివి. అంతా నేనుగా నిలిపితివి. స్వయం ప్రకాశపు కాంతులతో, జ్ఞాన వస్త్రపు ధారణతో, ధ్యాన స్థితి మాలలతో బ్రహ్మం అమ్మగా వచ్చితివి. మనోవదనే చేబూని కలియుగంబున జనించి గుణాలను హతమార్చి సత్వగుణంబును నిలిపావు. మహాసత్వపు తత్వముతో సాధకులను నడిపించి బ్రహ్మయుగంబునకు మార్గంబును వేసితివి. పృథ్వీ అంతయు నీ రూపం, సర్వదేవత సహకారం అంతా నీవై ఉన్నావు. అందరిలోన కలువైనావు. అఖండ జ్యోతివి నీవమ్మ, అమృత వర్షిని నీవమ్మ. జ్ఞానామృతమును పంచదవు, సూక్ష్మ మోక్ష్మను నిచ్చదవు. మౌనము నీకు ఆశ్రమము, వేదసారమే ఆశ్రయము. సంసారము నుండి రక్షించి వేదసారంలో ముంచితివి. భవరోగాలను తొలగించి బ్రహ్మభవాన్ని నెలకొల్పి గతము నుండి విడదీసి జన్మల మార్గం తుడిచితివి. గృహంపునే వైకుంఠము చేసి సాధకులను తరింపజేసి ఇలలోనే కైలాసము చూపితివి.
సర్వలోకాలను తలపించితివి. కలియుగంబులో జీవిస్తున్న హృదయుగంబునే తలపిస్తూ ద్వాపర త్రేత చెంత నదులము మేమమ్మ అవి శిక్షణము ఏమయ్యను ఉన్నంటూ బ్రహ్మైక్యము గావించితివి. నీ దృష్టి మాపై ప్రసరించి దృష్టి నుండి తప్పించి బ్రహ్మ మార్గమును చూపితివి. బాహ్యంలోనే ఆనందం, బ్రహ్మంలోనే సౌభాగ్య స్థితిలయ నీలోనే దృష్టాదృశ్యం నీవే గదా. దృష్టిని మార్చి దర్శిస్తే నీవే దర్శనమిచ్చెదవు. మా హృదయమే నీకు ఆలయము, మా ఆత్మయే నీకు నైవేద్యం. శరణాగతి వేడిన చాలు సప్త చక్రములు దాటించి సర్వవ్యాప్తిని చేసెదవు. అస్త్రశస్త్రములు ధరించకనే జీవ ఉనికిని హరించి నిరాకారుణ్ణి చూపించి బంధాలన్నీ స్వేచ్ఛా బ్రతుకును ఇచ్చావు. జీవనము ఆ జన్మయే నీకు అంకితము, మా జీవితము బ్రహ్మ బీజములను తయారు చేసి అవ్యక్తమే అయ్యదవు. నీ అవతారంతో ధన్యుల్ని చేసెదవు. వ్యక్తావ్యక్తము అవ్యక్తవాసివి నీవమ్మ. పిలకొచ్చి మలినాలను తొలగించి దివ్యత్వమునే ఇచ్చితివి. స్థితిపైసావు మూలాధార చక్రములో మగ్గి బ్రహ్మమ్మ నమస్తుతే. ఆ పరిబ్రహ్మమ్మ పతిమమ్మ ధ్యాన ప్రియ సాధకలయము నీవే కదా. కాచిని మునిజన హృదయంలో స్వరూపవాసిని మౌనపు ఆత్మ సుఖములు బ్రహ్మద్వీపానికి భవిష్యత్తు సూచనలు. బ్రహ్మద్వీపానికి చిరునామాలు జ్ఞానవాక్యపు సుమగంధాలు. జ్ఞానస్థితి అన్నిటి చెల్లులు బ్రహ్మజ్ఞానములు సత్సంగానికి మహానిల్లు. బ్రహ్మ సాధకులు అమ్మ సేవకులు వసకులు మనోకళలు అమ్మకు మంగళ వాయుజ్యాలు. మదమాది నియమాలు సృష్టి స్థితి లయ సత్సహాయకారులు. నోటి మాటలే భవిష్యదారులు, మౌన స్థితులే సాధక నిధులు. బ్రహ్మ గ్రంథాల ప్రాకారాలు, శృతమయ జలపాతాలు, అనుభవాల పుష్పవనాలు. ప్రజ్ఞా ప్రావీణ్యపులు బ్రహ్మజ్ఞానుల భక్తిగానములు సత్సంగికి మహానిధులు. బ్రహ్మశృతులను భద్రపరిచిన గ్రంథాలయము చిత్రపటములు. అహం బ్రహ్మస్మి మంత్రములే సత్సంగపు మహానిధులు. ఆత్మశిరత్వమే మోక్షమని స్వయంగా నిలిచి చవన ఐక్యాన్ని జీవించి ఉండగా ఇచ్చను. బ్రహ్మము అమ్మ బ్రహ్మద్వీపవర్ణ ఆలపించిన చోట ప్రతిష్ఠితమౌను. బ్రహ్మమ్మ చరితమును తెలిపెదమమ్మ. స్థితి ఆత్మ కదా వినుడోయమ్మ. జపించే దయతో బ్రహ్మమ్మ చరితమును స్వామి స్థితమును తెలిపెదమమ్మ. స్థితి ఆత్మ కదా వినుడోయమ్మ. మనోగతిని భవతిని మనోగతిని భవిష్యమ్మ. నేను నాతో తాండుట ఆత్మనిశ్చలమాయే. బ్రహ్మమ్మ చరిత్రమును తెలిపెదమ్మ. తన జ్ఞాన స్థితిమును తెలిపెరుమనారా. దేహి స్వరూపిణి అందుకని కండిని. అందు గురించే మరి భార్యాభర్త ఉందమ్మా. మా అబ్బాయి సుబ్రజ్ కాలేజీకి వెళ్ళిపోయాడు. నమస్కారం పెట్టాలి. చెప్తాడా? పెన్నులో పుస్తకం పెన్ను తీరు. ఇప్పుడు అక్షంతలు వేస్తున్నారు అందరూ. పుస్తకం కూడా ఇవి అన్నీ ఆడు ఉన్నాడు. అందరూ ఎన్నో నువ్వు ఆడికి అన్నీ ఓపెనింగ్ దేవరాజ్ గారు ఓపెనింగ్
ఓపెనింగ్ చేయాలి. రండి పట్టుకోండి. రండి పట్టుకోండి. మీరే ఓపెనింగ్ ఓపెనింగ్ సుజాత కూడా నేను ఉంటాను. సుజాత మొదటి పప్పు అమ్మగారికి చూపించాము అటుగా చూపించి పుస్తకాన్ని ఎలా చూపించాము. పండితుడు మహానుభావుడు వస్తాడు. అలా కాదు, ఇలా కాదు. ముందు వీరరాజు గారు చేసినందుకు ఆ భార్య భర్తలకి నీకు ఒక్క పుస్తకమే ఇద్దరికి ఒక్కొక్క పుస్తకమే చెప్పు. అప్పుడు చన్నాను శాస్త్ర ప్రకారం అన్ని జరగాలి కదా. 19,000 ఇస్తున్నారు. సంతోషం. బంగారు కొండలా మరి దేహంగా ఉద్యోగాలు అవి చేయాలి మరి బ్రహ్మంగా మిగలాలి. అది మేము దీవించి అన్ని పెట్టేసి బ్రహ్మంగా తయారైపోయాడు. రెడీగా ఉన్నాడు. మనకు అంత స్పీడ్ గా ఉన్నాడు. ఏం చదివేవరా బంగారు? నువ్వు లైన్ గా అన్ని నువ్వు ఎలా తీస్తావో మామూలుగా వచ్చేయండి. ఇలాగ అందరూ ఒప్పుకున్నారండి. నువ్వు ఇలా కూర్చో, మన పని అక్కడ పెట్టు. అవన్నీ ఎలాగో అలాగా మనకు పంచి కట్టించరు. వేళ ప్రేమో ఎన్నో సంవత్సరం ఎన్నో సంవత్సరమే 8 అక్షంతలు నేసా పుస్తకం తీసుకొని గబగబా. బ్రాహ్మలు చిన్నప్పుడే ఉపనయనం చేస్తారంట. అలాగా బ్రాహ్మడు అయిపోయాడు. ఇలాగ అందరూ అమ్మలో ఇదో ఇలా నమస్కారం పెట్టాలి. అందరూ బ్రహ్మజ్ఞానం కదా. నమస్కారం తీసుకోవడం బ్రహ్మాత్మని ప్రతి ఒక్క నమస్కారం బ్రహ్మాత్మ బ్రహ్మాత్మ మనం గట్టిగానే గట్టిగా అనాలి. ఇచ్చినప్పుడల్లా గట్టిగా అనాలి. పుస్తకం వెళ్ళాలని పుట్టించేయి. బ్రహ్మాత్మ గట్టిగా గట్టిగా అనాలి. వాడు పంచకట్టుకున్నాడు. పంచకట్టు అయిపోయింది. ముసల్మాన ముసల్మాన్ పంచకట్టు నా పని అయిపోయింది. అయిపోయింది గట్టిగా బ్రహ్మాత్మ అనాలి. ఇంకా అయిపోయింది. అక్కడ చూడు అక్కడ ఏమున్నాయి ఆ వెనకాల అయిపోయింది. ఇచ్చిన అలా మడిచ్చేయండి. మిగిలిన ఇవ్వాలి. మనకు అలవాటు కదా. అలాగా వచ్చేయండి. అన్ని పోగైపోవాలి. బ్రహ్మాత్మను బ్రహ్మాత్మనమ్మా సైన్యం బాగా వేసాడు. బాగుంది బాగుంది. కూర్చున్నాడు.
అప్పటికప్పుడు జరిగినది ఈ ఉత్సవం మనకు తెలుసా? ఆ సరస్వతి కటాక్షం లేకపోతే మనకి ఏం తెలుసు? దేవి నవరాత్రుల్లోని ఇలా జరుగుతుంది అనుకున్నామా? అంతా బ్రహ్మాత్మ. డబ్బులు పుస్తకాలు ఉంచుకుని బ్రహ్మార్పణ అన్నారు. నమస్కారం. మరి ఆడే మనకి మరి దేహంతో గురువు గారు అంతా కూడా ఈ పుస్తకం ఎందుకు రాశారు, ఎందుకు వీర్రాజు గారు. వీర్రాజు గారు దీనికి క్షుణ్ణంగా చెప్పండి. అబ్బా, మీరు చెప్పండి మొదలు. ఇలాగలా ముందు నువ్వు మొదలెట్టారు కానీ ఆయన మొదలెట్టు. ఆయన నిన్నే అన్నారు, సత్యరాజు గారు చెప్పినట్టు చెప్పలేను. అందు గురించి అలా కాదు, నువ్వు మొదలెట్టు. అంటే కొంచెం మీరు ఎందుకు దేవుడు ఆయన చేయడు? ఈయన మీరు చెప్పండి. దేవుని పుస్తకం గురించి చెప్పండి నాకు. 10 వాక్యాలు చెప్పండి. 10 వాక్యాలు అంటే కనీసం 5 చెప్తారు. ఇంకా మహారాజాలు మౌనముని అయినా అది శబ్దం వేసుకొని మధ్యన మౌనముని మౌనం. ఎలా ఉంటుంది? ఆయన మౌనంగా ఉంటారు కదా. బ్రహ్మాత్మ బ్రహ్మార్పణం. అమ్మా ఇక లేదా, అయిపోయారా? ఇంకా వెళ్ళిపోతున్నారా? అందరూని టిఫిన్ తీసుకోవాలి. ప్రసాదం ఉంది, ప్రసాదం ఉంది, అల్పాహారం ఉంది. అయిపోయిందా? అల్పాహారం కాదు, ఏమో మరి ఏముంది? మామూలుగా ఇచ్చేయండి. ఓవర్ వీర్రాజు గారు. ఇంకా అయిపోయింది. అందరూ సైలెంట్ ప్లీజ్. ఓవర్ టు వీర్రాజు గారు. నువ్వు తీసుకో. నువ్వు దైవం హలో. అలా మౌనంగా కూర్చున్నాడు. విను తాతయ్య గారు అంటే దేవుడి దగ్గర గూట్లో పెట్టి బ్రహ్మార్పణం. బ్రహ్మ ఏర్రాజు స్వామి వారి దంపతులకు బ్రహ్మార్పణం. ఇవాళ జీవన్ముక్తి. అది చొక్కా కదా తగిలించరా పెట్టారమ్మా. చెప్పారు శంకరాజు గారు. అలా అలా ఊగుతా ఆయన చెప్పగలరు. ఊగటం అన్నది నీడు చెప్పాడు. ఆయన అన్నారు ఏంటి ఈ బొమ్మ? బ్రహ్మ శ్రీ మాత బ్రహ్మానందమయ్య గారికి బ్రహ్మార్పణం. అది కూడా చెప్పండి. పుస్తకాలు అర్థం కావాలంటే మీ నెంబరు అది ఫోన్ చేయమని. అవన్నీ అక్కలేదు, అక్కలేదు. మళ్ళీ అందరూ ఫోన్ చేస్తే పుస్తకాలు లేకపోతే బ్రహ్మార్పణం ఎవరు కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు బ్రహ్మార్పణం చూడండి. మనం ఈ రోజు ఎంతో దినం ఎలాంటి రోజు అంటే మంచి రోజు అంటే ప్రతిదీ బ్రహ్మానికి ప్రతిరోజు మంచి రోజే. అలాగని వ్రతం పూజ సరస్వతీ దేవి గురించి మనం తెలుసుకుని ఆవిడ గురించి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అంటే ఆ చదువు వల్లే కదా మనకి జ్ఞానం. మాట్లాడుకున్నా ఇవన్నీ తెలుసుకున్నా మూలం ఆవిడే. ఆ సరస్వతీ దేవి వల్ల మనకి జ్ఞానం అన్నీ కూడా తెలియబడి ఇవాళ ఈ ముక్తికి మార్గం ఏంటి, జన్మరాహిత్యానికి మార్గం ఏంటి ఇవన్నీ కూడా ఆ సరస్వతీ దేవి వల్లే మనకి ఇవన్నీ ఇవన్నీ మనకి అందిని. ఆవిడ సరస్వతీదేవి అనే భావం లేకపోతే మనకి చదువు లేదు, రాత లేదు, ఏమీ లేదు కదండి. అంచేత మరి ఈ జీవన్ముక్తి అనే ఈ పుస్తకాన్ని ఆయన మనందరికీ ఆయన అనుభవాన్ని, ఆయన అనుభూతిని, ఆయన సాధనని అన్నింటినీ ఇంట్లో పెట్టి ఇక్కడ సత్సంగానికి వచ్చారు కాబట్టి సత్సంగంలో ఉన్న అమ్మ చెప్పి జ్ఞానాన్ని కూడా ఇందులో పొందుపరిచి దీనికి అమ్మ దగ్గర ఆయన పొందిన అనుబంధం, ఆప్యాయత, ఆదరణ అన్ని కలమడిసి మొత్తం శాశ్వతంగా
ఇక్కడ ప్రతి ఒక్కడు ఆయన ముందే చెప్పారు, మనం జీవన్ముక్తులు అయ్యే ఉన్నామని చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా అదే చెప్తారు, మనం అయ్యే ఉన్నామండి. అమ్మ దగ్గరికి వచ్చాక అయ్యే ఉన్నాం, ఎందుకంటే తెలుసుకున్నాం, అలా ఉంటున్నాం అంతే, అయ్యే ఉన్నాం. ఇంక మళ్ళీ దీనికి ప్రయత్నంతో ఆ ప్రయత్నం అలా ఉండిపోవటం, ఆఖరి శ్వాస వరకు అలా ఉండటమే. నేను ఉన్నానా లేదా అని అనుకోక మనందరూ అయ్యి ఉన్నాం. ఎన్నో తిరిగారు, ఎన్నో చూశారు, ఎంత సహజంగా, ఎంత సరళంగా, ఇంత ఏ సంకల్పాలు, ఏ కోరికలు లేకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇంత ఎలాగ ఈ జ్ఞాన ప్రవాహాన్ని మనందరికీ పంచడానికి ఆవిడ అలా సంసిద్ధంగా ఉన్నందుకు లక్షణం. అంటే గురువు కూడా, నేను గురువుని అంటే గుర్తింపు కోసమే ఖచ్చితంగా కావాలి. గురువు అంటే గురువు అని వ్యక్తం చేస్తే మనకి ఉన్నాయి. అమ్మ మరి అలా ఫ్రెండ్స్ అంటేనే కాదు, అలాగే ఉంటారు. ఆవిడ అలాగే ఉంటారు, మనం అలాగే చూస్తారు. అంచేత ఇక్కడ ఇవన్నీ చదివి మనకు ఆ సారాలు ఎన్నో రకాలుగా, ఎన్నో కోణాలుగా మనకి ఎప్పుడు కూడా ప్రతి ఆయన వచ్చినప్పుడల్లా ఒక్కొక్క మెసేజ్ పట్టుకొస్తారు. ఆయన చదివింది అన్నీ కూడా, ఆయన చదివి 1000 పేజీలు పుస్తకం అనుకోండి, అందులో మనకి పనికొచ్చింది 2 పేజీలు రాసుకొస్తాం. రాసుకొచ్చి బ్రహ్మంగా ఉండటానికి అందులో మనకి బ్రహ్మ వీరస్వామి గారని మనం ఆయన కళ్ళు లాంటి వాళ్ళందరూ, వాళ్ళిద్దరూ కూడా అంత అలాగా మన అందరికీ ఉత్సాహం, ప్రోత్సాహం. మనం తెలియలేని పదాలు ఎన్నో చెప్తారు వాళ్ళు. ఎంత మంచి మాట చెప్పారు చూడండి. ఏమన్నారు, ఏంటనుకుంటున్నారు ఈ బ్రహ్మం అంటే? వీరరాజస్వామి గారు, రామబాబు స్వామి గారు మనం చెప్పిన మాట్లాడారా? వీరరాజస్వామి గారు ఏంటంటే బ్రహ్మం అంటే ఏంటనుకుంటున్నారు? ఇది మనకు తెలుస్తానంటే ఏంటనుకుంటున్నారు మీ గొప్పదనం? ఇదంతా ఇది వేదాల సారం, వేదాలన్నీ సరిగ్గా తెలుస్తుంది, తెలుసుకునే శక్తి అని ఆయన బలబుద్ధి చెప్పారు. అంటే మరి మీరు అందరూ ఏంటో అనుకుంటున్నారు, మీరు అన్ని చదివారు, ఆ చదవలేదనే భావం లేకుండా ఒక రోజు చెప్తాను గురించి. ఇప్పుడు మరి ఈ పుస్తకం ఆయన ఎందుకు రాయాలనిపించింది, మరి ఎందుకు అలా ఆ స్థితి మనకి చెప్తారు. మనందరూ ఆ మాటలు విందాం. బ్రహ్మాండం బ్రహ్మానందమై బ్రహ్మాండులందరూ కూడా హృదయపూర్వక పరిష్కారం దొరికింది. కన్సల్టేట్ పుస్తకాలు రాసి చాలా మందికి ఇచ్చాను. ఆ కన్సల్టేట్ మంచి పుస్తకం కింద ప్రింట్ చేయండి. ఆ ప్రింట్ చేసే ముందు నేను ఇస్తాను. వద్దండి, మా గురువు గారు వెంకటేశ్వరని, ఆయన నేను అడిగితే ఏమైనా చేయగలడు, ఏమైనా చేసేస్తాడు. కాబట్టి మీరు అలా మాట ముందు చాలా అన్నాను. ఆ తర్వాత వ్యక్తిగా నా సాధన నేను చూసుకుంటున్నాను. మా కష్టం వస్తున్నా, అప్పుడు వస్తున్నాను, తెలియని విషయాలు ఏమి చూస్తున్నాను, అంత బాగానే ఉంది. సడన్గా ఫిబ్రవరి నెలలో సాధన చేసుకుంటున్నప్పుడు లోపల నుంచి ఒక సంకల్పం వచ్చింది, నీకు తెలుసున్న జ్ఞానం అంతా ఒక పుస్తకంలో రాసి అందరికీ ఇవ్వు అని. అప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే, నేను రాయని పుస్తకం ఇది, నాకు ఇంకా కొంత సాధన చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది సంపూర్ణం అయిన తర్వాత కానీ నేను రాస్తానంటే అలా కాదు, నువ్వు రాసి అందరికీ ఇచ్చేయి, నీకు ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది అని చెప్పి ఒక సంకల్పం వచ్చింది. ఇది వెంకటేశ్వర స్వామి వారి సంకల్పం అని నేను భావించి ఇమీడియట్గా పుస్తకాలు వారు అలా కొంతమంది మారుతుంటారనేటువంటి అనే పాయింట్ మనం తీసుకురావాలి అని అనిపించి దీన్ని ఎక్స్టెన్షన్కి కంప్లీట్గా రాసి ఇమీడియట్గా బుక్ ప్రింటింగ్ ఇచ్చాను. అంటే దీంట్లోని ఈ పుస్తకం రాయడం కారణం అదేనమాట. నా సంకల్పం అట్లా వచ్చింది, అట్లా నేను ఇవ్వడం జరిగింది. సరే, దీంట్లో అద్వైతామృతము అని ఒక హెడ్డింగ్ ఉంది, 5-6 పేజీలు ఉంటుంది. ఇది మన సత్సంగ ఉషా గారు చెప్పారు. ఆ మొత్తం మ్యాటర్ అంతా కేవలం ఉషా గారు చెప్పిన మాటలు మాత్రమే నేను రాశాను. నా సొంతంగా దాంట్లో ఏమాత్రం నేనేం చేయలేదు. ఎక్సలెంట్గా చెప్పేశారు. అద్వైతామృతం అనే హెడ్డింగ్ మీద 5-6 పేజీలు రాశాను.
చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఉన్నాము. ఈ సాధారణంగా మనకి ధర్మం గురించి మాట్లాడితే ధర్మం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నివృత్తి ధర్మం, ప్రవృత్తి ధర్మం అని ఉంటుంది. ప్రవృత్తి ధర్మం అంటే పుణ్య కార్యక్రమాలు చేయడం, ఫలితాలను ఆశించి మనం పనులు చేయడం. పుత్రకామేష్టి యాగం చేశారనుకోండి, పుత్రులు కావాలనుకున్న వాళ్ళు పుత్రకామేష్టి యాగం చేస్తారు. అట్లాగే సోయించో ఏదైనా అట్లాగా మేము సుఖంగా ఉండాలి అనే దాని గురించి ఒక కర్మలు చేస్తారు. ప్రదక్షిణాలు చేస్తారు, గుళ్ళు గోపురాలు తిరుగుతారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇవన్నీ పుణ్యకర్మలు. అన్నదానాలు చేస్తారు, గోదానాలు చేస్తారు, భూదానాలు చేస్తారు. ఇవన్నీ కూడా దీనికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అది ఈ జన్మలో కాక నెక్స్ట్ జన్మలో అయినా వస్తుంది. అయితే ఈ ప్రవృత్తి కర్మల వల్ల పుణ్యం రావడం వల్ల పునర్జన్మ ఖాయంగా వస్తుంది. ఖాయంగా పునర్జన్మ వస్తుంది. అయితే పుణ్య కార్యక్రమాలు కర్మలు చేయక్కర్లేదా అని అంటే అన్నీ చేసి ఫలితాన్ని భగవదర్పణంగా మనం చేయాలి. అప్పుడు మీకు అకౌంట్లో పుణ్యం రాదనమాట. అప్పుడు మీరు సేఫ్ సైడ్గా ఉంటారు. లేకపోతే ఏమనుకోకుండా నిష్కామంగా చేసినా పర్వాలేదు. అట్లాగా ఈ కర్మలు ప్రవృత్తి కర్మలు అని అంటారు. దీనివల్ల మోక్షం రాదు. మానవ జీవితంలో మోక్షం టార్గెట్ కాబట్టి దాన్ని అనుసరించాలంటే ప్రవృత్తి కర్మలు చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ మీకు మోక్షం రాదు. నివృత్తి కర్మల వల్ల మోక్షం వస్తుంది. ఆత్మజ్ఞానం స్థిరం అవుతుంది, వైరాగ్యం వస్తుంది. మరి ఆ నివృత్తి జ్ఞానం అంటే ఉన్న జ్ఞానాన్ని తగ్గించుకుంటూ రావడం, మన జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు పెంచుకుంటూ పోతే కుదరదు, డిస్కనెక్ట్ చేసుకుంటూ పోవాలి. భగవంతుడు మనకి శరీరం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, రెండు ఇచ్చాడు. ఈ రెండు పరికరాలను ఉపయోగించుకుని మనం ఈ జన్మలోనే మోక్షానికి వెళ్ళాలి అని భగవంతుని సంకల్పం. మనకు కూడా అదే. ముఖ్యంగా ఈ ఆత్మ సాక్షాత్కారం అనే దానికి 4 పాయింట్లు ఉన్నాయి. ఓన్లీ 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ కనుక మీరు ఆచరిస్తే ఖచ్చితంగా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇదే ఆఖరి జన్మగా మిగులుతుంది. ఆ 4 పాయింట్లు ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ది మైండ్, అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు, కల్మషం లేని మనస్సు ఉండాలి. లోపల ఒకటి పెట్టుకుని పైన ఇంకొకటి మాట్లాడితే అది పరిశుద్ధమైన మనస్సు కాదు. స్వామి శివానంద గారు ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అనే దాని గురించి ఒక మాట చెప్పారు. ఇంక్లూడింగ్ బ్యాడ్, ఎక్స్క్లూడింగ్ బ్యాడ్ ఈజ్ గుడ్ అన్నారు. అంటే చెడు లేకపోవడం వల్ల, చెడు లేకుండా పని చేస్తే అది మంచి పని అని అన్నారు. రెండో డైలాగ్ ఏం చెప్పారంటే ఇంక్లూడింగ్ బ్యాడ్ ఈజ్ ప్యూరిటీ అన్నారు. అంటే చెడును కూడా కలుపుకునే సమదృష్టితో చూసిన వాడికి అది ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అని అన్నారు. అంతేగా మన అమ్మగారు కూడా గుణ అతీతమైనటువంటి స్థితిలో మాత్రమే మీకు భావ సాక్షాత్కారం జరుగుతుంది, మీరు మోక్షానికి వెళ్తారు, గుణాలతో పట్టుకుంటే కుదరదు అని క్లియర్గా చెప్పారు అమ్మగారు. అదే విషయాలు. సో అలాంటి ప్యూరి అంటే ఎవరి కర్మానుసారంగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎవరి సంస్కారాలు వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి. నా సంస్కారాలు నాకు, మీ సంస్కారాలు మీకు ఉంటాయి. వాళ్ళు నేను చెప్పేసినంత మాత్రాన్ని మీ చెడు సంస్కారాలు దొరుకుతుంది పక్కన వెళ్ళిపోతాయన్న అసంభవం ఏం అవ్వవు. మీకు మీరుగా నిర్ణయించుకుని పట్టుకుని ఇది తప్పు అని అనుకుని అది తొలగించుకుని మీరుగా తొలగించుకోవాలి. కానీ మరొకళ్ళు వచ్చి మీ చెడు సంస్కారాలను తగ్గించుకోవడానికి అయితే ఉన్నదేవి హిస్టరీలో ఎక్కడా లేదు. ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి ఎప్పుడూ బాగుపడ్డావు, ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి ఎప్పుడు చెడిపోడు. ఇది 100% నిజం. అంచేత ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అంటే ఇంక్లూడింగ్ బ్యాడ్ ఈజ్ ప్యూరిటీ. కాబట్టి మనకి ఎదుర్కొంటే శత్రువులు కానీ, అసూయాపరులు కానీ, దుర్మార్గులు కానీ వాళ్ళని కూడా సమదృష్టితో చూడాలి. సమదృష్టితో చూడాలంటే అర్థం ఏంటంటే ఆత్మదృష్టితో చూడాలి. శరీరం గుణాలు మనం లెక్క పెట్టుకోకూడదు. అది అలా చూడగా వాళ్ళు కూడా మనకి మార్పు వస్తుంది, వాడు కూడా మంచిదానికి వస్తారు.
ఒకటి ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అయిపోయింది. నెక్స్ట్ అన్క్లచ్ ఆఫ్ ది మైండ్ అంటే దేన్ని పట్టుకోకూడదు, ఏ విషయాన్ని పట్టుకోకూడదు. మీ ఎదుగుంటే అదేంటి అంటే పట్టుకుంటే అది రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ అయితే మేము ముక్తిపలు పడతారు. రికార్డింగ్ చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఏది ఎప్పుడు ఎలా జరిగినా భగవంతుడు అది అలా చేయాలని సంకల్పించి అలా జరుగుతుంది. కాబట్టి జరిగేదంతా కూడా అని మీరు భావించాలి. మీరు సంకల్పం జరిగేది ఏమి పట్టించుకోకండి, కేవలం సాక్షిగా చూడండి. ఏమో కొత్త రికార్డింగ్ కాదు, రికార్డింగ్ లేకపోవడమే మనం మోక్షం అంటే అదే, మనసును ఖాళీ చేయడమే మోక్షం. కాబట్టి అన్క్లచ్ ఆఫ్ ది మైండ్ రెండో పాయింట్, ఏమీ పట్టించుకోకండి, అది ఒకటి. మూడో పాయింట్ బ్యాలెన్స్ ఆఫ్ ది మైండ్. బ్యాలెన్స్ ఆఫ్ ది మైండ్ ఇప్పుడు మీరు మంచివాడు చెడ్డవాడు పండితుడు ప్రజ్ఞగా ఉండాలి. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఒకడు వస్తే కలెక్టర్ గారు వస్తే అయ్యో నమస్కారం సార్ అనడం, ఆ పియూన్ వస్తే ఎరా అనడం, ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కదా. అలా కాకుండా అందరినీ స్థితప్రజ్ఞ స్థితి, రాయిని బంగారాన్ని కూడా సమానంగా చూడాలి. మరి అలా చూస్తున్నారా? మరి జనరల్గా మా ఎవరికో ప్రయత్నించే తెలుస్తుంది, ఎవరు చూడడం లేదు కదా. ఆ స్థితికి చేరుకోవాలి మనం ఖచ్చితంగా. అంచేత దట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. అన్క్లచ్డ్, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ ది మైండ్. ఇంకొక పాయింట్ ఉందంట, అది దాంట్లో. సరే, ఇలాగా మనసు ఖాళీ చేస్తే మన టార్గెట్ మీరు ఎవరు కూడా రీచ్ కాలేదు. ఉన్న విషయాన్ని భగవంతుని ఆజ్ఞ ప్రకారం నేను రాసాను, నేను అనుకుంటున్నాను. అంతా భగవద్గీత అంటే నేను అందరికీ వెళ్తున్నాను. అలాంటి అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుషుడు ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ విధురామని వేమం పద్యం చెప్పాడు. అంటే అంతరంగంలో తప్పు చేసి పైకి మాత్రం చాలా గొప్పగా నటించేవాడికి, అది భగవంతుడికి లోపల ఉన్న భగవంతుడికి నటిస్తున్నాడా జీవిస్తున్నాడా తెలియదా, ఈజీగా తెలుస్తుంది కదా. సమదృష్టి లేకుండా ఏదో మాట్లాడేదో కవరింగ్ చేస్తానంటే ఏం కుదరదు. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసు, నేను వచ్చి అడుగుతాను, ఏమంటే మీరు స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి చెప్పండి అంటే మీకు తెలుస్తుంది, నాకేం తెలియదమ్మా అని అంటారు. ఎందుకంటే నేను ఇంకా ఏమైనా చెప్తే మీరు తెలుసుకోవాలని, మీ దగ్గర నాలెడ్జ్ ఇంకా నాకు రాకుండా ఉండాలనే ఒక జనరల్ సంఖ్య అందరికీ కామన్గా ఉంటుంది. అలా ఇగో కొంతవరకు చెప్పండి నాకు తెలియదమ్మా అంటారు. భగవంతుడు లోపల ఏమనుకుంటాడంటే వీడికి ఎంతో జ్ఞానం ఇచ్చాను, అందరికి చెప్తాడని అనుకున్నాను, వీడు ఎవరికి చెప్పకుండా దాచేసుకుంటున్నాడు, కాబట్టి వీడికి మరింత జ్ఞానం ఇవ్వడం దండగా. అవుతుంది, పునర్జన్మ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇది గొప్ప పాయింట్. అందరూ ఓపెన్ అవుతారా? ఓపెన్ గా మాట్లాడాలి, ఓపెన్ గా చెప్పాలి. చెప్పాలి బాగుపడతారేమో, అలా కుదరదు, చెప్పాలి. చెప్తే మీరు సరి చేసుకుంటే, లేదా మీకు ఎలా తెలుస్తుంది? అలాగే భగవంతుడు మీకు మిమ్మల్ని ఎన్నుకుని భగవంతుడు మీకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం అందరికీ బ్రహ్మం గారు కరెక్ట్, ఇలా కరెక్ట్, ఇలా అన్ని అంచేత ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానం అందరికీ ఎవరు అడిగిన వాళ్ళందరికీ చెప్పడమే. మనకు తెలిసినంత వరకు తెలియదు, నాకు తెలియదయ్యే బాబు మనతో కలిసి తెలుసుకున్నాం, ఎవరి దగ్గర వెళ్ళి ఆయన అనుకోవడంలో తప్పేం లేదు కదా. ఈ ఒక్క మాట అందరికి నాకైతే బ్రహ్మానందం. ఎందుకంటే ఇప్పుడు మనకి అమ్మకి మాస్టర్లు కావాలి, ఎంత వాళ్ళ ఉంటాం కాదు, స్టూడెంట్స్ మాత్రం గుర్తుంచుకోండి. చెప్పదలిసినంత చెప్పాలి, తెలిసినంతే. నేను చెప్తాను, నువ్వు అమ్మాయి బయట చెప్తానంట.
ఇంకొక పాయింట్ చెప్తాను. అదేంటంటే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు తెలుసుకోవచ్చు. జ్ఞానం ఎంతవరకు వచ్చింది మనకి, సంపూర్ణంగా వచ్చింది, అసంపూర్ణంగా వచ్చిందో, 50% వచ్చిందో ఎలాగా అనే విషయం. అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుని అని పుస్తకాలు చదివి చెప్తే మీకు తెలుసుకోవడం కాదు. అనుభవపూర్వకంగా మీకు తెలిసిందా అది చూడండి. అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడు, నేను ఆత్మను దర్శించాను. ఎస్, నేనే ఆత్మని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్తాను. అహం బ్రహ్మాస్మి అని అనుభవంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ 6 చక్రాలు 6 చక్రాల దగ్గర 4వ చక్రం దగ్గర పూర్తి చేస్తుంది యోగశక్తి. అంటే వాడు భూలోకంలో మళ్ళీ పట్టాడు. అహం బ్రహ్మాస్మి తెలుసుకున్న వాడు భూలోకంలో మళ్ళీ పట్టాడు. అదే మోక్షం. భూలోకం మళ్ళీ పట్టకపోవడం మోక్షం అంటే మోక్షం కొన్ని రకాల విపూరంగా తెలుసుకున్న వాళ్ళు అందరికీ కూడా క్రమం 4వ లోకంలో మహర్లోకంలో కొడతారండి వెళ్ళారు. అక్కడి నుంచి బ్రహ్మ వచ్చి ఆడికి టీచింగ్ చెప్తాడు. అలా 5, 6, 7 సాయి విముక్తులు మొత్తం మళ్ళీ ఇక్కడ మొత్తం ఈ గొడవ ఉంది కదా మనకి. అది ఒకటి. రెండోది ఏంటంటే సర్వం కలివిదం బ్రహ్మ. సర్వం కలివిదం బ్రహ్మ అంటే ప్రపంచం అంత బ్రహ్మమయం. అణువణున అంత బ్రహ్మమయం ఉన్నాడు. అందరిలో బ్రహ్మ ఉన్నాడు, అణువణున బ్రహ్మ ఉన్నాడు అని మనం అందరం ఉపనిషత్తులో అవన్నీ చదువుకుంటున్నాం కదా. అయితే మీకు తెలిసిందా? విన్నారా? లేకపోతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా? ఉన్నారా? అలా ఉంటే అసలు మీరు ఇక్కడ రసాయనాన్ని ఎవరో రాదు. అది తెలుసు, అది అనుభవిస్తూ హ్యాపీగా ఉంటారు కదా. అంటే ఆ స్థితి టాప్ స్టేజ్, ఆ అమ్మగారి స్థితి. అది అమ్మగారి స్థితి. సో ఆ స్థితిలో దేహం వదిలిన వెంటనే శరీరం మన పసరానికి వెళ్తే ఆత్మ పరమాత్మలో లయం అయిపోతుంది. ఇక మళ్ళీ కాలం విలాపం ఏమి జరగాల్సిన పని ఏం లేదు. నాకు అంతే, అది కరెక్ట్. అంతే కరెక్ట్. తిరుగులాటండి. ఇదేంటంటే ఒకళ్ళు చెప్తే ఒకళ్ళది అది కాదు. ఎవరికి వాళ్ళు నేను ఆత్మనిష్టలో ఉన్నానా లేదా, ఆత్మగా ఆత్మ పరిధిలో ఆత్మగా ఉన్నాయా లేవా, అది చేయాలి ఇది చేయాలనే భావాలు ఉన్నాయా లేవా, ఏమీ లేవు. మనసు ఖాళీగా ఉంది, నేను ఆత్మని జీవిస్తున్నాను. ఎస్, యు ఆర్ ప్రమోటెడ్. అంతే. మన సత్సంగులు 99.9% ఇదంటే తెలుసుకున్న తెలియకపోయినా అనుభవమైన ఆ స్థితిలో మీరు కంటిన్యూ జీవితాన్ని సాగిస్తున్నప్పుడు ఇదే ఆకర్షణ. మధ్యలో మళ్ళీ డివైడ్ అయ్యి మనకి అసలు ఏమన్నా బ్రహ్మనిష్టలో ఉన్నారు, ఆత్మనిష్టలో జీవిస్తున్నారు. దేహం నేను కాదు అనే భావన ఎవరికి, ఆత్మనే నేను అనే భావన అందరికీ ఉంది. ఆత్మనిష్టలో జీవిస్తున్నారు, ఆత్మతో జీవిస్తున్నారు. ఇలా జీవిస్తే వీళ్ళందరూ జీవన్ముక్తులే. విద్యారణ్య స్వామి ఇదే విషయం 2800 సంవత్సరాల కింద చెప్పాడు. ఏమంటే ఆత్మజ్ఞానం వచ్చి బ్రహ్మనిష్టలో జీవిస్తే ఆడికి మోక్షమే అని చెప్పేసాడు ఖచ్చితంగా తిరుగులాట. సరే, మన సత్సంగులు అందరూ కూడా ఆ స్థితిలో ఉన్నారు. తప్పనిసరిగా అందరికీ ఇదే ఆఖరి జన్మ, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దాన్ని మనం ఆ స్థితిని మళ్ళీ కిందకి రాకుండా ఉండడానికి మన ప్రయత్నం. అలా ఉన్నారు, ఆ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప చెప్పండి. అది చెప్తా చెప్పొద్దు. అందరూ ఉన్నారు, ఏం చూసుకుంటారు. అది ఉన్నారు, అది స్థిరమైపోతుందమ్మా. చెప్పండి చెప్పండి స్వామి. అందరూ సత్సంగులు అందరూ కూడా ఆత్మనిష్టలో ఉన్నారు. నిజంగా ఎంతమంది 100,000 మంది మన సత్సంగులు ఉన్నారు. దగ్గర 1000 మంది వరకు ఉంటారు మన చుట్టుపక్కల. ఇంతమంది రంగంలో ఉండటమే చాలా చాలా అదృష్టం. ఎక్కడ ఏ ఆశ్రమంకి వెళ్ళినా, ఇండియా మొత్తం తిరిగినా ఎంత 10 మంది 15 అసూయ ప్రకారం డబ్బులు కలెక్ట్ చేయడాలు అంత పెద్ద కమర్షియల్ అండి. ప్రపంచ భాషలు వేరు కాబట్టి చాలా భగవంతుడు సంకల్పం. మరి నిజంగా ప్రారంభ కర్మ మనందరూ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాలను పెంచి ఆమె దగ్గర అందరూ పరిపక్వం అయిన వాళ్ళమే మనందరికి వచ్చాం. ఇప్పుడు ఆయన ఒకటి అన్నారు, మీరు అన్నది ఏమన్నారు, ఏ ఆశ్రమాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంటే దానికి మూలం ఏంటంటే ప్రతిఫలం కోరటమే మూలం. దానికి ప్రతిఫలం కోరతావా, తప్పకుండా అక్కడ భేదాలు వస్తాయి.
ప్రతిఫలం కోసం అంటే అక్కడ ఏది అలాంటి అన్నీ కూడా అది ఏమవుతుందంటే దాని ప్రచారం కోసం డబ్బు పోజేయవలసి వస్తుంది. ఆ డబ్బు పోజేసి ఇక్కడ ఇబ్బందులు వస్తాయి. అమ్మ మరి ఇక్కడ ఎందుకు ఇది నెంబర్ 1 అని అంటున్నారంటే ఇక్కడ ఎవరిని ఆశించరు, ఎవరిని శాసించరు. ఇక్కడ ఆశ లేదు, శాసనం లేదు. ఇక్కడ ఏది ప్రతిఫలం కోరరు. ఇక్కడ మరి అన్ని వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కూడా దంపతులు ఇద్దరూ కూడా ఎనలేని సేవ చేశారు, నిష్కామంగా చేశారు. నిష్కామంగా పుస్తకాలు వేల పుస్తకాలు మనకు పుట్టి దానంగా వాళ్ళకి జ్ఞానదానం చేశారు. నానంటే అమ్మేంటి అది మూలం నాన్న ఆయన ఒప్పుకుంటున్నారని అమ్మ కూడా ఎదురుకు వచ్చేది. లేకపోతే అమ్మ మాటల వరకు చెప్పడం అమ్మ అది పెట్టుబడి లేదు. కానీ పెట్టుబడి పెట్టేటప్పటికి నాన్న దీని అందరికీ కూడా ఏమీ మాట్లాడకుండా ఆవిడికి ఏమి ఆయన అలా చేద్దామంటే ఎవరి దగ్గర డబ్బు పుచ్చుకోకుండా అలాగ అఖండంగా అలా జరిగిందంటే అన్ని పుస్తకాలు అవన్నీ కూడా కొట్టించామంటే మరి ఇది ఒక గొప్ప సంకల్పం. ఇది ఏవి కల్మషం లేకుండా అందరికీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ మమేమైపోయారు. మనకి ఎంత ప్రేమను పెంచారు, మనలో ఎంత ఎలా ఉండేవారు, మనం ఏం చెబుతా చేసేవారు. నాన్న ఎలా ఇక్కడ కూర్చొని చచ్చిపోలాగా అసలు మనకి ఆయన ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏ భేదం ఏమీ లేకపోవడానికి కారణం మొట్టమొదటిగా ఆవిడ నిష్కామంగా నా పిల్లలందరూ కూడా నాకు అంటే ఆవిడ తెలిసినంత అందరికీ చెప్పుకుంటూ అందరినీ ఆవిడ తయారు చేయాలనే ఒక సంకల్పంతో ఆవిడ ఏ మాటతో మనం చెప్పేస్తారు. బాహ్యంగా కూడా చెప్పేస్తారు, బాహ్యంగా అసలు ఉంచుకోరు. ఆధ్యాత్మికంగా కూడా మన ఎదుగుదలకి ఇంకా నా పిల్లలు ఎలా ఉండాలి అవసరమా? ఎందుకు చెప్పండి? ఆవిడ అవసరం ఏంటి? నేను ఇదంతా చెప్పడానికి వచ్చి చెప్పేది అడిగిన వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అది తెలియజేద్దాం అని ఆవిడ అంత పట్టుదలతో ఇక్కడ దేహభావం లేకుండా బ్రహ్మంగా ఆవిడకి ప్రోత్సాహంతో అందరినీ కూడా మనల్ని చిన్న పిల్లలైనా సరే మనల్ని పెద్దోళ్ళేంటి చిన్నోళ్ళేంటి అందరినీ సమానంగా చూస్తూ ఆవిడ భేదభావాలు చూడరు, హెచ్చుతగ్గులు చూడరు, అన్ని చూడకుండా మీరు మనలో బ్రహ్మాన్ని చూస్తారు. ఆ బ్రహ్మాన్ని చూస్తూ బ్రహ్మంగానే ఆవిడలో ఉన్న బ్రహ్మం మాట్లాడుతుంది, మనలో ఉన్న బ్రహ్మం వింటుంది. అంతే బ్రహ్మం ఫ్రెండ్షిప్ అంతే. ఇంక ఆకారాలు ఈకారాలు ఆవిడకి సంబంధం లేదు, ఈ దేహభావంతో సంబంధం లేదు అంటారా? మనం కూడా అమ్మ ఇప్పటి నుంచైనా సరే మనం తెలుసుకుందాన్ని అందరికీ పంచుకుందాం అని దాచుకుంటే దోసుకుంటారు. ఇస్తా ఉంటే వస్తా ఉంటుందమ్మా. ఆవిడ చెప్పింది ఏంటి? ఇస్తా ఉంటే వస్తా ఉంటుంది. అంటే ఇస్తా ఉండాలి. నూతులో నీళ్ళు తోడిపోతుంది, ఇంకా ఫ్రెష్ నీళ్ళు ఎలా వస్తుందో కొత్త మాటలు. నేను వచ్చిన తర్వాత అమ్మని ఎన్ని అడిగేవాడు, ఎన్ని చెప్పేవారు. మరి అంతకు ముందు ఆవిడ చెప్పింది కూర్చుంటుండేవారు. అంచేత ఇది ఎందుకంటే మనకు భయం ఏంటి? మనకి నిర్భయంగా ఉండాలి. నిర్భయత్వమే బ్రహ్మత్వం. ఆనందంగా ఉండాలంటే నిర్భయంగా ఉండాలి, నిర్మొహమాటంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే మనకి అన్ని ఎదురు లేదు మనకి భ్రమ లేదు, భ్రాంతి లేదు. అంచేత హాయ్ అంటే అమ్మ దగ్గరికి వచ్చాక తృప్తి అనేది మొట్టమొదటి మనకు అందరికీ తృప్తి అనేది మనకు వచ్చింది. తృప్తి అనే పదానికి అర్థం తెలుసుకుని మనం అందరూ తృప్తిగా ఉండగలుగుతున్నాం. ఎందుకు ఉండగలుగుతున్నాం? తృప్తి పదం మనకు అమ్మ వచ్చిందో తెలిసింది. తృప్తి ఎందుకు వచ్చింది? ఎన్ని కోరినా నీకు లేని కోరికన్నా రాదురా, లేని కోరినా రాదు. అంచేత నువ్వు కోరిక లేకుండా ఉన్నదాంతో ఉన్నట్టు, లేనిదాంతో లేనట్టు ఉండి లేనట్టు హాయిగా ఉండు. అది కోరితే రాదు. అంచేత అప్పుడు ఏమని తెలిసింది? అమ్మ ఇక కోరిక లేదా, ఓహో నేను ఉన్నదాంతో హాయిగా ఉంటూ నేర్చుకోవాలా అంతే. అప్పుడు హాయిగా ఆనందంగా జీవించే విధానం మనకి బాగా అలవాటు అయింది. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం ఎంతసేపు సత్సంగంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఇప్పుడు తృప్తి అంటే ఏంటంటే తృప్తి అంటే అన్నీ ఉన్నాయి, నాకు ఉన్నదాంతో హాయిగా ఉండే విధానమే తృప్తి. ఇప్పుడు ఆయన శుభ్రంగా చదువుతున్నారు, ఆయన చదివి స్థితి ఆయనకుంది, ఇనిషియేటివ్ మనకుంది, ఆ ఉన్నదాన్ని ఆచరించి అనుభవించడమే అంతే. ఇప్పుడు అమ్మ చెప్పే మాటలు మనకి ఏంటి? నాకు ఏం తెలుసు అసలు, నాకేమో విశ్వాసం నమ్మకం పెట్టుకున్నాను అంతే. ఆవిడ ఏం చేస్తే అది ఉంటాం అంతే. నాకు అదే పని, ఇక రెండో మాట లేదు నాకు. మరి నాకు ఇవాళ నాకు తెలియదు లేదు అనుకుంటాను. నాకు
తెలియదు లేదు, ఏం కావాలి ఇంకా నేను బ్రహ్మం, ఏమున్నది నీవు బ్రహ్మమని తెలిసాక, నీవు బ్రహ్మమని తెలిసాక తెలుసుకునేది ఏముంది? ధ్యాన మనోమౌనంతో అనుభవించడం తప్ప ఇంకేమీ లేదు. అంతేండి స్వామి, అంతే. అలా ఉండటమే. ఆయన ఏమన్నారు, ఆ స్థితి తెలుసుకున్నా కాబట్టి ఆచరించి అనుభవించి అలా ఉండిపో. ఈ సత్సంగం ఇంత అలా ఉండిపోవడానికి స్థిరంగా, మళ్ళీ అటు ఇటు కదలకుండా, ఇక్కడ అంతే అటు ఇటు కదలకుండా అలా స్థిరంగా ఉండిపోవడానికి సత్సంగం. ఈ సత్సంగంలో మన స్థిరత్వం, నిజత్వం, నిర్మలత్వం, హాయ్ 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 అదే వస్తుంది ఇక్కడ. ఎందుకంటే కొంచెం విధిలో అనేక సంఘటనలు ఉంటాయి, అనేక విధిలో అనేక పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులన్నీ తట్టుకుని నెట్టుకుని మనం వెళ్ళే విధానం ఈ సత్సంగం వల్ల అన్ని తేలిగ్గా దాటేస్తాం. ఎందుకు దాటుతాం? ఓహో, ఇవన్నీ కూడా నేను ఇవన్నీ చేసుకొచ్చాను, ఇది నేను చెయ్యాలి, అనుభవించాలి. ఇష్టంగా చేసుకుంటాం, కష్టం ఉండదు. గురుగారు అంతే కదా. ఇప్పుడు విధి కూడా ఒక జ్ఞానిని విధి కూడా ఏమి చేయలేదంటే కారణం ఏంటి? విధిని కూడా ఇష్టపడిపోతాం. ఇష్టపడిపోయి అది కూడా నేను నిజమే, మరి నేను అని తిట్టాను కాబట్టి నన్ను తిట్టాడు బ్రహ్మాత్మ. అసలు ఇంత స్పందన రాదు, ఇంత స్పందన రాదు కదా. ఇంత స్పందన రావట్లేదు, ఇంత ఘర్షణ లేదు. ఎందుకు అవ్వకుండా చేసుకుంటున్నావు? ఒక్క అమ్మ మాటలే లోపలి పెడుతున్నాయి. బాహ్య వ్యవహారం అంటే ఎలా ఉండాలో తెలిసింది, నువ్వు బాహ్యంగా ఎలా ఉండాలో తెలిసింది కాబట్టి నువ్వు అలా ఉండి శక్తి యుక్తికి నేర్చుకున్నావు. మన సత్సంగంలో ఏం జరుగుతుందంటే అమ్మ అంత జీవన విధానం ఇక్కడ అన్ని కూడా జన్మరాహిత్యానికి మూలం ఏంటనుకుంటున్నారు? జన్మరాహిత్యానికి మూలం, నువ్వు జన్మరాహిత్యం కావాలంటే ఫస్ట్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఈ దేహం ప్యూరిటీ అవ్వాలి. దేహం ప్యూరిటీ అవ్వాలంటే వచ్చిన పని కరెక్ట్ గా చేయాలి. దేహ ధర్మంలో 100% మనం చేయాలి. ఈ పాత్ర శుద్ధి ఉంటేనే పదార్థ శుద్ధి ఉంటుంది, పదార్థ శుద్ధి ఉంటేనే యథార్థం తెలుస్తుంది. ఈ పాత్ర నువ్వు సరిగా లేనప్పుడు ఏమీ తెలియదు. అంచేత పాత్ర అంటే దేహ ధర్మం. ఫస్ట్ దేహ ధర్మం చేసిన తర్వాతనే నీకు బ్రహ్మధర్మం చేయాలి. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి, గృహస్థిగా వచ్చాం కాబట్టి, గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి 100% మనం ఈ విధిని ఇష్టం చేసుకుని చక్కగా అన్ని చేసుకుని కొత్తగా విధి తయారు చేసుకోకుండా ఇదంతా విధి అని తెలిసింది. మనం చేసుకుని గత జన్మ సంస్కారం అని తెలిసింది. గత జన్మలో దేహభావంతో మనసు ఇంద్రియాలతో ఇవన్నీ కల్పించుకున్నామని తెలిసింది. ఆ కల్పించుకున్నామని తెలిసింది కాబట్టి ఓహో ఇవన్నీ నేను తయారు చేసుకున్న విధి అని తెలిసింది. అంతే కదా సార్. ఇప్పుడు విధి నేను చేసుకుంటే మళ్ళీ జన్మకు వస్తున్నాను, ఓహో నేను ఇంక విధిని తయారు చేసుకోకూడదు అని 100% సత్సంగానికి వచ్చిన తర్వాత నాకైతే ఇదంతా నా అభిప్రాయం, నాకైతే తెలిసింది. కొత్తగా విధిని అనేది తయారు చేసుకోకపోతే విధి అంటే ఏంటి? కర్మ లేకపోతే జన్మ లేదు. ఇది మనకి తెలిసిన తర్వాత ఇంకెందుకు కర్మను పోగేసుకుంటాం, ఇంకెందుకు తగిలించుకుంటాం? అంచేతే ఆయన ఏమన్నారు, మనసు ఖాళీ అవ్వాలి. మనసు ఖాళీ అవ్వాలంటే సంకల్పాలు ఆగాలి. సంకల్పాలు ఆగాలంటే తృప్తి ఉండాలి. తృప్తి ఉంటే అన్నీ ఆగిపోతాయి. అంటే గురుగారు అంతేనా? తృప్తి ఉన్న వాడికి తృప్తి ఎప్పుడొస్తుంది? బ్రహ్మంగా ఉన్న వాడికి తెలియలేదు, ఏంటి లేదు, రెండోది లేదు. అంతా బ్రహ్మమయం, అందులోనే బ్రహ్మం. ఎప్పుడైతే మనసుతోటి నామరూప గుణాలు చూసావో అన్ని వస్తాయి, సంకల్పాలు వికల్పాలు అన్ని వస్తాయి, అన్ని కర్మలే, మళ్ళీ జన్మలే. అంచేత జన్మకు పునఃస్థాపన పెట్టుకోవాలని మనం నిర్ణయించుకున్నప్పుడు జన్మ కర్మ, ఆ కర్మకారం దేహభావన ఉండాలంటే నువ్వు ఒకటే దేహభావన వేయాలి, బ్రహ్మభావంలో ఉండాలి. నువ్వు బ్రహ్మభావంలో ఉండాలంటే సున్నా, కర్మ లేదు, జన్మ లేదు, అంతే. దేహభావం ఉంటే కర్మ చక్రంలో బ్రహ్మ. అంచేత జన్మ చక్రంలో తిరుగుతావు, ఇంక దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపలేరు? నువ్వు అది కల్పించుకుంటున్నావు కాబట్టి అంతే. అంచేత ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక చక్కని మనకి అభ్యాసం ఒకటి ఏంటి, ఈ దేహం కాదు, ఇది పాత్ర అని 100% అందరికీ తెలిసింది. ఇది పంచభూతాలతో తయారైన పాత్ర అని తెలిసింది. అదేంటంటే పాత్రని ఎప్పుడైతే తెలిసిందో దీని పాత్రగా పవిత్రంగా, ఈ పాత్ర మామూలు పాత్ర కాదు, బ్రహ్మ పనిముట్టు. ఇది జన్మ లేకుండా చేసుకునే పనిముట్టు. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన జన్మ ఇది. మరి ఇంత గొప్ప జన్మకు వచ్చి
మరి ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలా లేదా? మరి నువ్వు అలా చేసుకుంటున్నావా లేదా? జన్మ లేకుండా చేసుకునే జన్మ, మర్మం తెలుసుకునే జన్మ, దేహం దేవాలయంలో చేసుకునే జన్మ, జీవుడే దేవుడయ్యే జన్మ. మరి ఇంత గొప్ప జన్మకు వచ్చి నువ్వు ఇది ఎలా ఉంటున్నావు? మరి ఎలా ఈ జన్మను సద్వినియోగం చేసుకుంటున్నావు? మరి అమ్మ మరి మనకి ఇంత చక్కగా ఎలా చెప్తామంటే మనకి ఎనలేని ఆనందం. ఇంతేనా జన్మ లేకుండా ఉండాలంటే నేను బ్రహ్మంగా ఉండటమేనా? భావనలోనే భాగ్యమా? అంతే. అంతా భావన మార్ప. ఈ దేహ భావన వేడాలా, నేను బ్రహ్మనే ఉండాలా? అంతే. బ్రహ్మార్పణం ఇంకంతే. అదే అస్త్రం. బ్రహ్మం అంటే చూడండి, మరి అమ్మ కర్మ లేకపోతే చిన్న మాట, కర్మ లేకపోతే అరే బ్రహ్మార్పణం అనుకోరా, నువ్వు బ్రహ్మం కదరా, బ్రహ్మార్పణం అనుకో. ఈ దేహం చేయట్లేదు కదా, దేహం నువ్వు కాదు కదా, దేహం జడం కదా, దేహానికి ఆధారం బ్రహ్మం కదా. మరి దేహానికి ఆధారం బ్రహ్మం అయినప్పుడు, మరి దేహానికి ఆధారం బ్రహ్మం అయినప్పుడు ఆ బ్రహ్మం నువ్వు కదా. ఆ బ్రహ్మం పక్కనప్పుడు ఈ దేహం జడం కదా. మరి ఇది తెలిసినప్పుడు ఇంకా ఈ దేహం కోసం ఎందుకమ్మా ఎంత ఆరాటం పోరాటం చెప్పండి. దేహ భావన వేడరా అంటే దేహ భావన వేడాలి, దేహాన్ని వేయటం కాదు. దేహ ధర్మాలు చక్కగా చేయాలి. ఈ దేహం ఎంతో గొప్ప పనిముట్టు, జన్మ లేకుండా చేసుకునేది ఇది బ్రహ్మ పనిముట్టు. ఈ బ్రహ్మ జ్ఞానం తెలుసుకుని బ్రహ్మంగా ఉండటానికి ఈ జన్మ ఒక్కటే. దానికి ఈ జన్మలోనే మనం అది ఏంటి జన్మ లేకుండా చేసుకునే జన్మ. మరి అన్నీ కూడా అమ్మ మనకి చిన్న పదాల్లో మనకి మరి చూడండి, ఇప్పుడు ఆయన ఎలా చెప్పారు అలాగా మనకి ఇక్కడికి వచ్చి అందరూ మహాత్ములు అందరూ కూడా మనకి ఇంకా ఎలా ఉండాలి అంతే. ఇంకా ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలో మనకి అలాగా వాళ్ళు చెప్తారు. కాబట్టి వాళ్ళు అనుభవం అంటే మందే అనుభవమే. ఇక ఏమన్నారు, పురికి ఓ బుర్ర కదా. మనందరూ అలాంటి వాళ్ళే. ఒకళ్ళు వ్యక్తం చేస్తారు, ఒకళ్ళు లోపల అనుభవిస్తున్నారు. వ్యక్తం చేయడానికి అనుభవించడానికి కొన్ని అడ్డు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, అడ్డు తొలగించుకోండి, అహం ఉంచుకోకండి, చెప్పుకోండి. చెప్పుకున్నప్పుడు ప్యూరిటీ అవుతాం అంతే. ఇంకెందుకంటే ఏమీ లేదు అని చెప్తారమ్మ. మరి మనం ఇక్కడికి వచ్చి ఏ విద్య ఇవ్వండి. అమ్మ పుస్తకాలు ఎవరు చదివినా సరే 10 పుస్తకాలు చదివితే తోడు కాసుకునేవాడు కూడా బ్రహ్మజ్ఞానే కూర్చుంటాడు, తిరిగే లేదు. అలాంటి పదాలు అలాంటి చిన్న పదాలు చదవక్కర్లేదు, ఇంతే చాలు. అమ్మ మాటలు ఇంతే చాలు. ఇంతేనా అని అంత తేలికతనం. అంటే ఇంకోటి తేలికతనం కాదన్నా, ఇంకా ఏంటంటే అసలు ఆచరణకి ఎంతో అనుకూలం. ఆచరించడానికి ఎంతో తేలిక. ఏంటి చిన్న మార్పుల్లోనే జన్మ లేకుండా చేసుకునే జ్ఞానం ఇది. ఇక్కడ కొందరు గూఢంగా అలాగా గోప్యంగా ఉంచుతారు, అమ్మ బట్టు బయలుగా చెప్తారు, అంతే తేడా. ఇక్కడ కొన్నాళ్ళు శిష్యాస్కూల్ చేసుకుని పరిపక్వం రావాలి. అమ్మ కుంభంలోకి రాగానే ముందు నువ్వు బ్రహ్మానివిరా, నీ మళ్ళీ ఎందుకంటే ఓపెన్ మైండ్. అమ్మ నువ్వు బ్రహ్మానివి, నువ్వు అనుకోపోయినా బ్రహ్మానివే. నేను గురువుని కాదు, నువ్వు శిష్యుడు కాదు. మరి ఏమంటారు, అమ్మ నేను గురువు కాదు, నేను శిష్యుడే కాదు, నువ్వు శిష్యుడు కాదు. మరి ఏంటో ఇంకా అంతకంటే ఏమీ లేదు. నేను గుర్తు తెలుపుతాను అంతే. అంటే నీలోనే ఉన్నాయి, నీలో ఉన్న వాడిని నీకు గుర్తు తెలుపుతాను. అది అంచేత పుచ్చుకునేది కాదు. బ్రహ్మజ్ఞానం కొట్టే రాదు, దైవ చింతన వింటే రాదు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళే అక్కడ నిండుగా ఉంటారు. అక్కడ అందరికీ నమస్కారం. చక్కగా వచ్చే మనందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మరి భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడికంటే పరుగు అడగటమే పాపం వస్తారు. ఎందుకు వస్తారు? వాడికి అంత ప్రేమ, మనం అంటే అంత ఆప్యాయత. అన్ని పనులు మానుకుని ఆవిడ కూడా పాపం ఇంట్లో ఎన్నో పనులు ఉన్నా సరే వదిలేసి నడుండి అంటారు. మరి ఆ దంపతులకి మనం ఎంతసేపునే తక్కువే. ఇది ఒకడు కాదు. మరి ఈయన దగ్గర 2 లారీల పుస్తకాలు ఉంటాయి ఇంట్లో, చదివి 5 లారీలు ఉంటాయి. మరి ఇవన్నీ చదివి అన్ని చిన్న పదాలు ఇవన్నీ పట్టుకొచ్చి మరి మనకి చూడండి, భగవద్గీత అందరికి తేలిగ్గా అందాలని అవి
ఆవిడ మరి ఎంత మహాత్ములు అంటే ఎవరో కాదు, మహాత్ములు అంటే ఎవరో కాదు, ఎవరు జ్ఞానులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎక్కడో హిమాలయం సార్ అంతేనా? ఆధ్యాత్మిక ఎవరు తెలుసుకుని ఆచరించి అనుభవిస్తారో వాళ్ళందరూ లోపల చూసుకోండి. మనందరూ అదే, సంశయం లేదు. మనం చేసిన వల్ల ఆచరించి అనుభవిస్తాం అంతే. అంచేత మనందరూ ఎంతో అదృష్టవంతులు. అమ్మ మనకి మన అదృష్టవంతులు కాదు, మనకి అమ్మ దొరకడం అదృష్టం. అమ్మ ఎంత స్వేచ్ఛ, ఇంత ఎలాగా ఎవరమ్మ ఇంత బట్టబయలుగా మన ఇంట్లో కూడా మనం ఎలా ఉండం, మన ఇంట్లో కూడా ఎలా ఉండం, ఎలా ఫ్రీగా అమ్మ ఎంత ఆదరణతో ఆప్యాయతతోటి ఆవిడ మనల్ని ఎలా చూస్తారు అంటే మనకి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా ఇంత ఆప్యాయత ఆదరణ పంచుండరు, ఇంత ప్రేమ పంచుండరు. మరి అన్ని ఎలా పంచుతున్నారు అంటే మనం ఉన్నాం, అందుకల్లో బ్యాలెన్స్ అయి ఉండి ఇంకా ఇది చెప్పేది ఉండి మళ్ళీ అమ్మాయి దగ్గరికి మనం అందరూ వచ్చాం అంతే. ఇంకా అంతకంటే ఏమీ లేదు. మనం వాళ్ళంతా బంధువులమే, మన అంతా బ్రహ్మ కుటుంబమే. అంచేత మనకి రక్త బంధం అక్కర్లేదు. అంచేత మరందరూ కూడా ఆనందంగా హాయిగా అలా స్థిరంగా మరి నిశ్చలంగా నిర్మలంగా మన అందరూ ఉంటూ అమ్మ చెప్పిన జ్ఞానానికి మరి ఆవిడ చెప్పిన మాటలకి మనందరూ అలా ఆచరిస్తూ అనుభవిస్తూ అలా హాయిగా ఆనందంగా మనందరూ ఉన్నాం. ఆఖరి శ్వాస వరకు ఉంటాం అంతే. బ్రహ్మాత్మం. బ్రహ్మాత్మం. నువ్వు చెప్పు.